తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీకు మహిమ కలుగును గాక. పరిస్థితుల ప్రభావం ఆయన లేట్ చేసిన మా యొక్క ఔద్యత కావాల్సి ఏదైనా క్షమించండి. నీకు స్తోత్రాలు. వచ్చిన మరి దైవ సేవకులు, దైవ సేవకురాలతో మాకు కావలసిన ప్రభావ ఉపదేశాన్ని మానవ మరి మనసును మరుగు చేసి నీ ప్రత్యక్షత, నీ శిలువను తెలుసలేమని వచ్చిన ఒక ప్రత్యక్షత, చిన్న ప్రత్యక్షత నాయన మీరు దైవ సేవకులైన మాకు నాయన మీరు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాము. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అదే ఆదిమ అపొస్తలుల బోధ. దాని నిమిత్తము లోకంతో ఇక దేవుని ఉపదేశం కాకుండా మనుషులు కల్పించిన ఉపదేశంతో పోరాడి సరైన సత్యాన్ని, దేవుడు చెప్పిన సంఘాన్ని కట్టి స్థాపించి అదే ఉపదేశం అనేకులకు బోధించమని దేవుడు ఒకేసారి ఆదిమ అపొస్తలులకు అప్పగించాడు. హల్లెలూయా. కనుక దైవజనులారా, మేము ఏదో ఎక్కువ చేసుకోమని తక్కువ చేయడం కాదు. ఏదైతే దేవుడు దైవజనులకు వారితో పాటు మాకును ఉపదేశాన్ని బయలుపరిచాడో అది మీ మధ్యలో ప్రకటించి దైవ సేవకుల్లో వాక్యం అంటూ ఉపదేశం తెలిస్తే సంఘాలు బాగుపడతాయి. హల్లెలూయా. ఇంజన్ మంచిగుంటే డబ్బాలన్నీ లాక్కెళ్తుంది ట్రైన్. మనందరికీ తెలుసు ఆ విషయం. అనంటే కాదంటరా. ఇప్పుడు ఏది బాగుండాలి? డబ్బాలు బాగుండాలా, ఇంజన్ బాగుండాలా? ఇంజన్ బాగుంటే డబ్బాలు 20 ఉండొచ్చు, 30 ఉన్నా కానీ లాక్కెళ్ళేది ఏంటంటే ఇంజన్. ఆ ఇంజనే నిజమైన దైవ సేవకులు. దైవ సేవకులు వాక్యం తెలిసి, ఉపదేశం తెలిసి, సత్యాన్ని బయటపరచబడి ఉంటే సంఘాన్ని అంతటికి 100కి 100 వాళ్ళ ప్రభు రాకడకు తయారు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈనాడు ప్రియమైన దేవుని సేవకులారా, దైవజనులారా, సంఘాలు ఎక్కువగా చిక్కుకోవడానికి కారణం ఏంటంటే సేవకులకు లోతైన వాక్యం, లోతైన ఒక ప్రత్యక్షత, లోతైన ఒక ప్రకటన లేక సంఘాలు ఈరోజు ఎంతో బాధకరంగా ఉన్నాయి. అయితే ఆ బాధకరంగా ఉన్నాయని ఎవరికైతే లోపల దేవుడు మాకు ఏ ఉపదేశం ఇచ్చిండో, ఏ వాక్యాన్ని ఇచ్చిండో, ఏ సత్యాన్ని ఇచ్చిండో ఆ సత్యాన్ని కొద్ది మందిలో దీన్ని పంచుకొని దైవ సేవకులను వాళ్ళ కానీ ఉపదేశాన్ని, వాక్యాన్ని అందిస్తే సంఘాలను ఖ్యాపరిచి దేవునికి స్తోత్రం, సంఘాలను ప్రభు రాగులకు తయారు చేస్తారని కొద్ది మంది ఆ దైవజనులు కొద్ది మంది కూడా స్తోత్రం. ఆ కొద్ది మంది దైవజనులనే నేను ఎవరు, మన టాపిక్ ఏంటంటే టైం చాలా అయిపోతుంది, మన్నించండి. మన టాపిక్ ఏంటంటే దైవ సేవకులు గొర్రెలైన మన సంఘాన్ని ఏం చేయాలి, దేవుడు ఏమి ఆజ్ఞ ఇచ్చి అప్పగిస్తుండో కానీ మనం వాక్య భావంకి వెళ్దాం. 21వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం నుండి చదవండి. 21, 15, 16, 17, 18 3 చదవండి. 21, 15వ వచనం యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం. తీసిన చదవండి, టైం ఎక్కువ లేదు. అది ప్రేమించుచున్నావు అయ్యా. క్వశ్చన్ ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన యెహోవా కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన యెహోవా కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడగగా నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి నన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము అయ్యా సోదరా బాస్ స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు 3.5 years సేవ చేసి 3 సంవత్సరాల తర్వాత ఆయన శిలువలో మరణించి తిరిగి లేచి సజీవుడైన తర్వాత ఈ ప్రశ్న అడుగుతాడు. స్తోత్రం చెప్పండి. అడగక ఎవరిని అడిగిండు చెప్తారా? ఎవరిని అడుగుతుందండి? ఆయనకు 3 పేర్లు ఉన్నాయి. ఒకటి సిమోను, పేతురు ఆయనే, కేపా అని కూడా అంటారు ఆయనను, పేతురుని కూడా ఆయన అంటారు. అందరికంటే పెద్ద ఫాదర్ గారిని, ఇంకా చెప్పాలంటే పెద్ద అపోస్తలుడు. మీరు అడగొచ్చు పౌలు ఉన్నాడు కదా, నీకు ఆయన రాలే, 4 ఏళ్ళ తర్వాత వస్తాడు. 12 మందిలో పెద్ద అపోస్తలుడు ఎవరంటే చెప్పండి. ఏం మాదలేదు, నాకున్న అంబిషన్ అందరూ మాట్లాడాలి, నేను ఊపును మరి. టైం 1 గంటన్నర వింటే భలే ఉండేది. హల్లెలూయా. అందరు మాట్లాడాలి.
దైవ సేవకులం కదండి. స్టేజ్ పేరు ఉందనుకున్నాక మీకేమి ఇక నేనే కదా చెప్పేది. ఆడ కూర్చొని మాట్లాడండి, చెప్పండి అంతే. స్తోత్రం చెప్పండి. పెద్ద అపోస్తలుడు ఎవరు? పేతురుని ఏమని అడుగుతున్నాడు? ఎవరు బైబిల్ చూడకండి. ఏమని అడుగుతున్నాడు? నమ్ముతున్నా అడుగుతుండా, ప్రేమిస్తున్నా అడుగుతుండా? ఇప్పుడు చూడండి, పేతురు నన్ను నమ్ముతున్నావా అంటే అసలు నిన్ను నమ్ముకుంటే ఎవరు నమ్ముతా ప్రభు అంటాడు. స్తోత్ర. ఇంకా నమ్ముతున్నావా అని కనుక అడిగితే కాస్త యాకోబు పత్రికలకు వెళ్తే ఏముందంటే దయ్యాలు కూడా దేవుడు ఒక్కడని నమ్మి ఇంకో రెండో విషయం అంతకంటే గొప్ప గడగడ వణుకుతున్నాయట. స్తోత్ర. దయ్యాలు ఏమని నమ్ముతున్నాయి? పరమేశ్వరి ఏకే దూసర పరమేశ్వర ఆయన ఏకే పరమేశ్వర్ ఒక్కడే దేవుడే నమ్ముతున్నాయట. అది కూడా మళ్ళీ నమ్మడమే కాకుండా వణుకుతున్నాయట. స్తోత్ర. అందుకని నమ్ముతున్నావు అడగట్లే పేతురును, నన్ను ప్రేమిస్తున్నావా అంతకంటే గ్రేటు, అది కూడా వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? స్తోత్ర. అన్నప్పుడు ఏ పని అప్పగించిందంటే ఇప్పుడేనండి మంచిగా, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్న ప్రభు అన్నాడు. అప్పుడు ఏ పని అప్పగించిండు చెప్తారా? నా గొర్రె పిల్లలను కాయమన్నా మేపండి అండి. ఫస్ట్ మాట గొర్రె పిల్లలను మేపము. రెండోసారి మళ్ళీ అదే అడిగాడు. యోహాను కుమారుడు అంటే వాళ్ళ డాడీ పేరు కూడా యోహాన్ అన్నట. చాలా మంది యోహాన్ ఉన్నారు కదా. అపోస్తలుడు యోహాను, మార్కు పేరు గల యోహాన్ ఉన్నాడు, బాప్తిసమిచ్చే యోహాన్ ఉన్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది యోహాన్లు. పేతురు నాన్న కూడా మళ్ళీ ఈయన యోహానే. దేవునికి స్తోత్ర. అంటే మళ్ళీ ఏం అప్పగించిందంటే ప్రభా నేను ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రెలను కాయము. ఫస్ట్ మాట ఏంది? మేపము కాయము. స్తోత్ర. ఈ మాట ఎవరితో చెప్తుందంటే ప్రపంచంలో బైబిల్లో నూతన నిబంధన సంఘము స్థాపించబడి ఫస్ట్ మెసేజ్ చేయబడి అపోస్తలులు పెద్ద అపోస్తలుడు. దేవునికి స్తోత్ర. ఇంకా చెప్పాలంటే పెద్ద పాదరితోటి ఈ క్వశ్చన్ అడిగిండు. స్తోత్ర. ఎందుకంటే ఒక్క మెసేజ్కి 100 కాదు, 2 కాదు, 1000 మంది. స్తోత్ర. అలాంటి మర్మాలు బోధించగలిగిన, ప్రజ్ఞగలిగిన, మహిమగల ఉపదేశం చేయగలిగిన పేతురుతోటి అడిగే ఫస్ట్ సవాల్ ఏంటంటే నన్ను ప్రేమిస్తున్నావా దైవజనుడా? హల్లెలూయా. సేవకురాలా, నన్ను నువ్వు నమ్ముతున్నావా కాదు, నన్ను ప్రేమిస్తున్నావా? స్తోత్ర. అది కూడా అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ఇదే ప్రశ్న ఆది కాండములో అబ్రహాముకే వచ్చింది. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకే వచ్చింది. ఇదే యాంగిల్ అడిగాడు. అబ్రహామా నీకు ఇచ్చిన కుమారుణ్ణి బలి ఇవ్వమని కాదు అడిగింది. మరి చెప్తారు ఎవరన్నా ఏమని అడిగిండో? దైవజనులు చెప్తున్నారు నీకు కలిగిన ఒక కుమారుడే, ఓకే, కానీ అట్లా కూడా అడగలే. నీవు ప్రేమించుచున్నా ఏ ఇసాకునైతే నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు, ఇప్పుడు ఆ ఇసాకును వేది పైన పెట్టగలవా, బలి ఇవ్వగలవా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను కాదు